తమ సమస్యలు పరిష్కరించని ప్రజాప్రతినిధులు తమకొద్దని కర్నూలు 4వ తరగతి ఉద్యోగులు కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో దాదాపు 10,000 మందికి పైగా నివాసం ఉంటున్నారని తెలిపారు. పార్కు కోసం కేటాయించిన తమ స్థలంలో ప్రస్తుత రాజకీయ నాయకుల అండదండతో కొందరు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించలేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ నాయకులకు ఓట్లు వేయమని, ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు. నో పార్క్ నో ఓట్తో కాలనీవాసులు నినాదాలు చేశారు. తమ సమస్యను పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు. మా కాలనీ కర్నూలు సిటీలోనే పెద్ద కాలనీ. దీంట్లో టోటల్గా 7.5 ఎకరాలకు పైగానే పార్కులకి స్థలం కేటాయించడం జరిగింది లేఅవుట్ ప్రకారంగా. కానీ ఆ 3 పార్కులలో కూడా అన్యాక్రాంతం గురైనాయి. ఈ అన్యాక్రాంతం గురైనది చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి, కొట్టాలు వేసుకుని అలాగే ఉన్నారు. వీటిపైన మేము ఉన్నతాధికారులకి, కలెక్టర్కి కంప్లైంట్ చేశాము, మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేశాము, ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ అధికారి కూడా, ఏ కమిషనర్ కూడా, ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏ నాయకుడు వచ్చినా కూడా మాకు న్యాయం చేయకుంటున్నారు. కాబట్టి మేము ఎన్నికల్లో పాల్గొని కూడా వేస్ట్ అనే అభిప్రాయానికి వచ్చేసి మా కాలనీ ప్రజలమంతా ఒక తీర్మానానికి వచ్చేసి ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాము. మినిమం ఫెసిలిటీస్ కూడా కనిపించట్లేదు. పందులు కంటిన్యూగా తిరుగుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా డ్రైనేజ్, వాటర్ ట్యాంక్ కట్టిస్తామని 10-15 ఇయర్స్ బిఫోర్ చెప్పారు. కానీ ఈ రోజు వరకు జనాభా పెరుగుతుంది, ట్యాక్స్ కడుతున్నాం, అన్ని ఉన్నాయి, కానీ మినిమం సదుపాయాలు కూడా లేవు. రాత్రిపూట పోయి రావాలంటే కుక్కలు పట్టుకుంటున్నాయి. ఎంత దారుణంగా ఉందంటే పందులు ఇంట్లో ముందర తిరుగుతున్నా కూడా క్లీనింగ్ వ్యవస్థ అనేది అస్సలు లేదు. మున్సిపాలిటీ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వస్తాము, వారం రోజులు ఇచ్చినామంటే వారం రోజులు మేము తిరిగితే వాళ్ళు వచ్చేది 2 నెలలకు ఒకసారి. అంటే ట్యాక్సులు కట్టట్లేదు అంటే ఎవ్రీ మంత్ వచ్చి మున్సిపల్ ట్యాక్స్ అంటే ఈవెన్ వేస్టేజ్ చెత్త ట్యాక్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ వచ్చేది మాత్రం ఆల్టర్నేట్ డేస్, నీళ్లు ఆల్టర్నేట్ డేస్. కానీ మిగతా చోట్ల ప్రతి చోట డైలీ నీళ్లు వస్తున్నాయి. ఒక కంప్లైంట్ మున్సిపల్ వాళ్ళు ఇస్తారు, నీళ్లు ఇబ్బంది ఉంది ఎండాకాలం పూట, ఇప్పటి నుంచి ఆల్టర్నేట్ డేస్ వస్తున్నాయంట అని. మాకు వస్తుండేది ఆల్టర్నేట్ డేస్, ఇంకా ఎక్కడి నుంచి వస్తాయండి వాటర్? అర్ధ గంట, పావు గంట వస్తుంది. ఇంట్లో 4 ఉన్నప్పుడు కూడా డైలీ అన్ని చోట్లకి సదుపాయాలు ఉంటాయి. దయచేసి మాకు మినిమం రిక్వైర్మెంట్స్ కల్పించగలని కోరుకుంటున్నాము. పార్కు కోసం పెట్టినటువంటి స్థలంలో చాలా మంది ఇక్కడ ఆక్రమించారు. వాళ్ళకి తీసేయాలని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్ లో మేము అడిగినప్పుడు జగన్నాథ్ గట్టి దగ్గర వాళ్ళకి ప్లాట్ అలాట్ చేశారు. వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళకి 40,000కి, 50,000కి, ₹1,00,000 కొట్టాలని అమ్మేసుకుని వాళ్ళు పాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు ఆక్యుపై చేసుకుని మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళా రాజకీయ నాయకులని వాళ్ళు దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి స్టేబుల్ గా మీటర్లు వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి, వాళ్ళకి ఇంటి నెంబర్లు కూడా వచ్చినాయి. ఇది 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో మా కోసము మేము సాయంత్రం కాసేపు అలా వాకింగ్ తిరగడానికి, పిల్లలు ఆడుకోవడానికి, ఉండడానికి ఇక్కడ 10% ఆఫ్ ల్యాండ్ మనకి ఫ్లాట్ అలాట్మెంట్ చేశారు. మనకి ఏదైతే లేఅవుట్ వేసినప్పుడు 10% ల్యాండ్ ఉందో అది వేశారు. కానీ దాన్ని మాకు ఉపయోగకరంగా కాకుండా వాళ్ళ కోసము, వాళ్ళ యొక్క స్వార్థం కోసం రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ ఇది మాత్రమే. ఎలక్షన్ బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు ఊర్ల నుంచి ఎవరన్నా రమ్మనాలన్నా, కనీసం ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా మెయిన్ వాటర్ ప్రాబ్లం. తర్వాత పార్క్ అంటారా, ఇంకా అసలు పిల్లలు బయట ఆడుకోవడానికి కూడా భయం వేస్తుంది బయటకు పంపించాలంటే. ఈ ఎండాకాలంలో బయట ఎక్కడ ఆడతారండి? పార్కులు ఉంటే కొంచెం చల్లగా ఉంటుంది, వాళ్ళకి ఆడుకోవడానికి, పేరెంట్స్ అయినా చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి తిరగడానికి బాగుంటుంది. ఈ కుక్కల గోల, పందుల గోల ఇంకా ఎక్కువగా ఉంది మాకైతే. అసలు జర్నీలు చేయాలన్నా, నైట్ టైమ్స్ రావాలి వెళ్ళాలి అన్న కుక్కల గోల ఎక్కువ ఉంది బాగా. ఇప్పుడు పిల్లలు చాలా వరకు ఫోన్లకు అడాప్ట్ అయిపోయినారు. కొంచెం పార్క్ ఉంటే వాళ్ళకి బయట ప్రపంచం అనేది తెలుస్తుంది. దానికోసం మాకు పార్కు చాలా ఇంపార్టెంట్. హెల్త్ పరంగా పెద్దవాళ్ళకి ఇష్యూస్, పెద్దవాళ్ళకనే కాదు, ఇప్పుడు నార్మల్ ఏజ్ వాళ్ళకి కూడా వాకింగ్ చేయాలన్నా మా ఏరియాలో చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్ల మీద చేయాల్సి వస్తుంది మేము. సో మాకు పార్క్ కావాలి.